ఫేస్కి మాస్క్ వేసుకొని చోరీకెళ్తున్నాడే దొంగ దొంగ వీడు దొంగ గజ దొంగ. అదేరా నోకరాజ్ని. మావా ఎక్కడున్నారా? ఇక్కడ ఎంవిపి జంక్షన్ ఉంది కదా, అక్కడ ఉన్నాం. ఎంవిపి 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే ఓకేరా. అదేరా ఐఎస్ పడుతూ మాట్లాడుతున్నావు? చిన్న మూమెంట్ లో రా, ఫోన్ పెట్టే వచ్చేస్తాను. పద నీటే వచ్చా. అయ్యి బాబో ఇటు చింపురు చుట్టూ ఆపలేకపోయాం. ఇప్పుడు కొత్త బట్టలు వేసాడు ఏమొద్దు రే. బట్ట చక్ర చక్ర. అవునా సారీరా. రే బలి నిండుగా ఉన్నారా? రే 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 వచ్చాడు. అబ్బా ఎంత మెత్తగా ఉన్నాయిరా ఈ కలర్. రాంబాబు అదే మరి ఇలా అయిపోయండి. ఇంకా ఉంది, నీకు తర్వాత చెప్తాలే. ఓకే ఇంటికి వెళ్ళి మాడుకుందాం పదండి. ఓ రాజమ్మ బండి అక్కడ వదిలేసాం కదా, అక్కడ తెచ్చానా? ఎవరాడు అలా కూర్చో? నా డ్రైవర్ రా. అయ్యో బాబుడు కారు జస్ట్ 2 వీలర్కే ఇడు 3. నా తెలియదేట్రా నువ్వు చిన్నప్పటి చేసే బిల్లలు బిస్కెట్లు. చెరువులో ఈత కొట్టాలని గుర్తుందరా? ఆ ఈత కొట్టలే ఈ గుర్తులేవే, ఆ గొలుసులతో పెట్టే గుర్తు. అవునా? అరే ఇప్పుడు గోతులు మొత్తం పోయారా, నీళ్ళు లేవు మొత్తం గొయ్యలే. ఏంటి ఇక్కడ అమ్మాయిలు కూడా నీకులా ఉన్నారు? బాగుందే. ఆడేట్రా పర్సు లాగేశాడు. పెద్ద దొంగలు ఉన్నారా? ఆడి పర్సులు మేము తీసుకున్నా. నా పర్సులు అనిపించింది. నిజం చెప్పు, నువ్వు దొంగ కదా? మరి లేకపోతే వైజాగ్ ఏం చేస్తారండి? దొంగ మనకొద్దు పదరా. మీ ఇద్దరికి దేవుళ్ళు అంటే ఒక మనిషిని పరిచయం చేస్తారు. ఆడు ఇంకా పెద్ద దొంగ కాదు, పెయింటర్. మన కోసం వెయిట్ చేస్తుంటాడు. పదరా రే పదరా. ఒరే ఈడేట్రా దొంగతనానికి వెళ్ళినట్టు తీసుకెళ్తున్నాడు. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఎక్కడికి? ఒరే పొద్దున్నే 2 గంటలకి వెళ్ళిపోతారు కదా. పొద్దుందా లేదా? ఉదయం తిప్పి 12:30 అయిందా? 2 గంటలకు వెళ్ళిపోమంటావు? 2 పనులు చంపించేస్తాడు. మనకి అంత ఎందుకు వెళ్ళిపోతుందా? నమస్తే బాబాయ్, నేనే అభిమాన్. నీకోసం ఏం తెచ్చాను చూడు. గిఫ్ట్ అందులో ఆడు ఫోటో ఒకటి ఉంది, నువ్వు పెట్టేసుకుంటావు తెచ్చాను. ఎంతకీ ఎవర్రా తోడు దొంగలా? ఏం మాట్లాడతారు సార్? మేము దొంగలేటండి. ఈడు చేసిన పనికి పనికి మేము ఇలా సిటీ వచ్చా గానీ దొంగలని పిలుచుకుని అవసరం లేదు. బాబాయ్ అదో పెద్ద స్టోరీ బాబాయ్, ఊరు వదిలేసి వచ్చాం. స్టోరీయా? అదో లవ్ ఉంటదా? లవ్ ఉంటది, కొవ్వు ఉంటది. ఇంకా చూస్తారేట్రా? కమాన్ సిటీ. ఆల్రెడీ రన్నింగ్. మేరే జాయినింగ్. జాయినింగ్ మందంట. ఏంటిదంతా? సిటీలో అంతే. పద సిటీలో మనసులో ఇక్కడ స్వామినారా సినిమాలో విక్రమ్ ఉందంట, దాన్ని కొట్టేద్దాం. ఊరిని సినిమాలు చూసి తీసుకురాడు పెట్టరా వీడి వల్ల అవుతుంది. దాన్ని కొట్టేస్తే పదే బాబాయ్. ఎక్కడికి తీసుకొచ్చారు? జంప్ అయిపోతే బెటర్. బాబాయ్ పద ఇటు. వదిలేంట్రా. అమ్మో ఎవరు? నేను ఇటు వెళ్తాను. ఇప్పుడు మార్చుకో. వెళ్ళిపోతాం పదరా. అయ్యో మేము దొంగతనానికి రాలేదండి. మా బాబాయ్ పెయింట్లు ఎత్తాడండి, కావాలంటే మీరు కూడా పెయింట్లు వేసుకోండి.
ఎవరయ్యా మీరు? సార్ మేము కళాకారులం సార్. కళాకారులు? అవునండి. మరి దారి ఇటువైపు ఉంటే పైనుంచి వచ్చారేంటి? దారుందా? ఊరేంటి దారుందా? బాబాయ్ విన్నావా? ఇటు దారుందంట. ఇటు దారుందని మాకు నిజంగా తెలియదండి. ఎంతకీ ఏంటి పని? విగ్రహం లాంటి మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చామండి. అంటే మీ దగ్గర కళాభ్యాసం చేయాలని. ఆశీర్వదించండి. మీకు ఏమైనా వచ్చా? కటింగ్ తప్ప మనకి ఏం రాదు కదా. నాకేం రాదు కదా. డాడీ వీళ్ళు ఎవరు డాడీ? కళాకారులమ్మా. డాడీయా? అదేంటి మీకడ ముసలోడు ఉన్నాడు? వాడు పుట్టడమే ముసలోళ్ళ పుట్టాడయ్యా. కళాకారులు అంటున్నారు, మరి కార్లేవి? పిచ్చోళ్ళగా బాబాయ్. డాడీ ఏరా స్పెషల్ ఏంటి డాడీ? వాళ్ళు నలుగురు వచ్చారు కళాకారులు అంట. మీకేమొచ్చా? చేయనా? మాకే వచ్చి నాకేం రాదు. నేను వెళ్తాను రా. నీకు డాన్స్ వచ్చు కదా, నువ్వు చెయ్యి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. చంద్రాది చీర గుట్టు చూసుకోండి. డాడీ నాకు ఈ డాన్స్ నచ్చలేదు. నువ్వు ఉండవయ్యా. నీకేమొచ్చేది? నువ్వు చేయవయ్యా. నిన్నే రాయిల్లు విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా ఏనుగులా చేస్తున్నాడు. పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా ఏం నచ్చలేదా? డాడీ నాకు ఈ డాన్స్ బాగలేదు. నువ్వు మరి నీకేమొచ్చాయా? రాదా? నీకేమొచ్చాయా? పెయింటింగ్ వచ్చు. పెయింటింగ్ అంటే డాన్సింగ్ వచ్చు అని చెప్తున్నాను. చెయ్యి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ డాడీ నాకు ఏం నచ్చలేదు. డాడీ నాకు అల్లది కావాలి. డ్రెస్ చేంజ్. ఆపండ్రా రే. ఒరే ఆ విగ్రహం లోపల పెట్టు. అది మట్టిపోతున్నా. అవును అది మట్టి బొమ్మే. బంగారం అయితే బయట పెడతావా ఏంటి? ఆగు. లాజిక్లు మారుతున్నావేంట్రా? లాజిక్లు మారుతావేంట్రా? బట్టలు ఇప్పించి డాన్స్ కట్టించేస్తారదా ఏంట్రా? డాడీ డాన్స్ ఎత్తాడు చూడు. ఎలా ఎత్తాడు చెప్పు. చూడకుండా నా చేత డాన్స్ వేస్తారా? వీడి పేరు గోండా. అలా తిరుగుతాడు కానీ వీడి దగ్గర అంత లేదు. ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కువ, ఈ యాక్షన్ తక్కువ. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే టాకీస్లో గోండా సినిమా ఆడుతున్నప్పుడు ఎవరో మహాతల్లి ఈయన్ని కనేసి పారేసి వెళ్ళిపోయింది. అదృష్టవంతురాలు. అందరికీ బర్త్ ప్లేస్ హాస్పిటల్ అయితే వీడికి ఈ టాకీసే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎంత లావు అయ్యాడు. డబ్బులు రేపిస్తాను బాబాయ్.
మార్నింగ్ అబ్బాయి గారు. కీస్ ఇవ్వండి, డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం. వస్తున్నాను అబ్బాయి గారు. నన్ను ఈ జన్మ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఎరా ఎంతమంది వచ్చారు? కరెంట్ బిల్ వస్తుందిలేండి. చూసిన చాలు, పదండి టికెట్లు ఇద్దాం. రే గోండా, టికెట్లు ఎప్పుడు ఇస్తావు? రే నువ్వు ఆగరా, టికెట్లు ఇస్తాం. పద పద. నలుగురు కొట్టేసుకుంటున్నారండి. రాగండి రా, కాసేపు లేడీస్కి ఇద్దాం. తీసుకోండి అమ్మా. సరే నేల బెంచా? తీసుకోండి అమ్మా, త్వరగా తీసుకోండి. ఇప్పుడు కాసేపు జెంట్స్కి ఇద్దాం. తీసుకోండి రా. ఏంటి రత్తాలు ఈ మధ్యన థియేటర్ రావడం మరి. గుంట లేదు గంట లేదు, మా అక్క కూతురు పిఠాపురం నుంచి వచ్చింది. ఒకసారి ఏంటి అదే మాట్లాడదామని. ఇటు 2 టికెట్లు. ఇంటర్వెల్ థియేటర్ వెనక్కి వచ్చే కూలింగ్ డ్రింక్ చాలే సంబడం, పదే పదం. అందుకే దీనికి పెళ్ళి అవ్వట్లేదు. ఎవరు లేడు. కరెంట్ బిల్ రావడం కూడా కష్టం అంటే ఎనరు. పదని షో మొదలెడదాం. ఈడెవడు ఇంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. చాలా బాధగా ఉందిరా. పొద్దున ఫైనాన్స్ ప్రభాకర్ గారు ఆ అబ్బాయి గారు నన్ను మాట్లాడుతుంటే, ఆడు మాట్లాడితే థియేటర్ కొడగొడేస్తాను, థియేటర్ పడగొడేస్తాను అంటాడేంట్రా. ఆడు ఇంకోసారి ఆ మాట అనకుండా ఆడిని దొడ్డు చెయ్యాలరా. చంపేద్దామా? నువ్వు జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదురా బావా. అధిక మేళ అంటే అంతకు మించి పోనే కాళ్ళు చేతులు ఇరిసేద్దామా? వద్దురా బావ. పొద్దున లేస్తే మన ముందే చెంగు చెంగు మన లేడి పిల్ల తిరిగేవాడు కుంటోడైపోతే నేను చూడలేనురా. అధిక మేళ అంతకు మించి. అది కాదురా, నా పుట్టెలు కూల్ చేస్తారంటాడేంట్రా. ఆడికి నోరు ఎలా వచ్చిందిరా. ఆడి తల బద్దలాసిపోను, ఆడి పిల్లం ఈడితో లేచిపోను. అయ్యో వీడికి సిగ్గు. మంది అయిపోయిందిరా, ఎంతగానే ఎక్కట్లేదా. ఇంకా తాగుతావా? చలో బుచ్చమ్మ బెల్ట్ షాప్. నీ పేరు బుచ్చమ్మ బార్ అండ్ రెస్టారెంట్ కటింగ్ చేస్తా. వీటికేం తక్కువ లేదు, మాటలతోనే మ్యాటర్ చేసేస్తావు. ఏంట్రా గుండా ఎలా వచ్చా? అప్పు ఏమైనా కావాలా? అవసరం లేదు. అవసరమైతే అడగరా, మొహోడ పడక. అప్పులు చెప్పరా. ఊళ్ళో పతోడు మన దగ్గర అప్పులు తీసుకున్నావుడనే ఈడొక్కడ తప్ప. చూస్తాను మన అవసరం లేనుడు అంటూ ఎవడుంటాడే ఊళ్ళో. ఏంటి బాబాయ్ డ్రింక్ పొల్లగా ఉంది? నీకు అన్ని పొల్లగానే ఉంటాయిరా. ఇందులో ఏం కలుపుతున్నారు ఏంటో. తాగే నన్ను కాదు, నన్నే. ఒరే గోండా ఇట్రా. ఏదో కొత్త బొమ్మ వచ్చినట్టుంది. టాకెలాగుంది ఏంటి? వచ్చి బుకింగ్ లో టికెట్ కొనుక్కొని చూడరా, తెలుస్తుంది. ఓ చూస్తాంలేవా. చూస్తాంలేవా. ఏదో పైరసీ చూసి పేడు మొహం ఈడుని, మళ్ళీకి టాకు రివ్యూలుని. రే సైకిల్ సరిగ్గా దొక్కు, ఎక్కడ పడితే అక్కడ దెక్కు, దిగిపోద్ది. ఏం చూస్తున్నావు? అది ఇప్పేసిరా. ఇప్పుడు తిప్పేసి ఏం చేస్తారు? కొద్ది థియేటర్ కనుక కట్టేస్తారేంటి? మర్చిపోయాను, ఆ ప్రింటింగ్ ప్రెస్ తోటి టికెట్ బుక్లు ఆర్డర్ ఇచ్చాను, డబ్బులు ఇస్తే వెళ్తాను. రేపు వెళ్దూలే, ముందది కానీ. సర్లే రండి రండి రండి. దూరు దూరే.
నువ్వు నేల అటు వెళ్ళకు ఇటు వెళ్ళు అలాగే ఎలా గొండ సినిమా పేరు సినిమా పేరు తెలియకుండా నీకు లే ముందు హలో గుండా అబ్బాయి గారు ఎక్కడున్నారా? థియేటర్ దగ్గరండి. తాతయ్య ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి. ఆ థియేటర్ బయట తాగుతూ కూర్చోక థియేటర్ ని జాగ్రత్తగా చూసుకో. అయ్య బాబాయ్ అదేం లేదండి. ఓవర్ యాక్షన్ ఆపరా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. ఓకేనా? అలాగేనండి. అరే గుండా రెడీయా? రెడీయా. గోదావరి పుష్కరాల సందర్భంగా కళానలే నాటక కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరగబో నాటక పోటీలకు ముందుగా ఇక్కడ మన ఊర్లో సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎప్పట్లాగానే ఈ ఏడాది కూడా 2 టీముల్ని పక్కూరు నుంచి మనూరు నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్లే గూండా మరియు పాండా టీములు. నాటక కళా పరిషత్ వాళ్ళ రూల్స్ ప్రకారం వీళ్ళలో ఎవరైతే ఎంటర్టైన్ చేస్తూ మంచి సందేశాన్ని కూడా ఇస్తారో వాళ్ళనే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇప్పుడు గూండా పాండాల మధ్య పోరు జరగబోతుంది. ముందుగా గూండా టీం వాళ్ళు ప్రదర్శించబోయే నాటకం రాజు రాణి పక్కలో మంత్రి. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, బొబ్బిలి రాజా, కొండపల్లి రాజా, రన్ రాజా రన్. శ్రీ 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 విక్రమాదిత్య ప్రభువులు వేంచేస్తున్నారు. జజ్జనక జనక జనక జజ్జనక. ఏమిటిది ప్రభు? నువ్వు చెప్పింది చంద్రముఖులు రజనీకాంత్ చెప్పేశాడు, వాడు చెప్పింది నాగవల్లిలో వెంకటేష్ వాడేశాడు. నేను చెప్పింది నేను మాత్రమే చెప్పగలను. జజ్జనక జనక జనక జజ్జనక. అవును, ఇక్కడ ఒంటిగా నేసుకున్న మంత్రిగాడు ఒకడు ఉండాలి. ఏడ్రాడు? మాట్లాడవేంట్రా? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఈ డ్రామాలు అడిగి డైలాగ్ లేవా? నువ్వే కదా బొబ్బులిగంతో మేనేజ్ చెప్పమన్నావు. రాని అడుగుతావేంటి? అయితే మీరే చెప్పండి. రాణివారు మంత్రివారు రాణివారి మందిరంలో మ్యాటర్ సంగతి తమకు తెలుపరాదని ఆజ్ఞ ప్రభు. రాజ సంక్షేమం గురించి, రాజ ప్రజల శ్రేయస్సు గురించి చర్చించుకుంటున్నారు లాగుంది. మేము కూడా వచ్చున్నామని సందేశం పంపించండి. మ్యాటర్ పూర్తిగానే వారే పిలుస్తామన్నారు ప్రభు. రాణివారికి మా మీద ప్రేమాభిమానాలు ఎక్కువే. తమ మీద కన్నా మంత్రివర్యుల మీద ఇంకా ఎక్కువ ప్రభు. ఏమీ లేదు ప్రభు. మంత్రివర్యులు చాలా కష్టపడినట్టున్నారు. అవును ప్రభు, బాగా కష్టపడాల్సి వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎవరక్కడ? ఎవరు లేరు ఇక్కడ. మీ శ్రమకు మెచ్చి మేమిచ్చే చిన్న కానుక. ఏమిటిది? HIV పాజిటివ్ రిపోర్ట్ మీద మా రాణివారిది. చూసారుగా, మన మంత్రిగాళ్ళ గోడలు దూకడం లాంటివి చేస్తే బూస్ కరిశారు. అందుకని గోడలు దూకడం మానండి, ఎయిడ్స్ నివారించండి. మంచి సందేశాత్మకమైన నాటకం వేసి మమ్మల్ని అలరించినందుకు గూండా టీంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పాండా టీం. నన్ను ప్రేమించిన మైనేజ్ పోయింది, నన్ను ప్రేమించిన మైనేజ్ పోయింది. చిచి, మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నానేటి చేస్తాను, నేను వస్తాను. పిచ్చెక్కించే పెర్ఫార్మెన్స్ నేను అక్కడ ఎత్తుంటే మీరు ఎక్కడికి వచ్చి కూకున్నారేట్రా? ఏదిరా జ్యోతి నచ్చి వచ్చేస్తుందిరా. ఎక్కడరా? వస్తుందిరా, దారిలో ఉన్నట. అయితే ఎయిటింగ్ చేస్తాను. ఊరే సూరిగా తెల్లారితే నీ పెళ్ళిరా. ఓ పాలి జ్యోతి నచ్చి చూసి వెళ్ళిపోదాం. జ్యోతిలక్ష్మి వచ్చేసింది. ఒక బీడి కట్టి బాబాయ్.
ఒరే అబ్బాయి నా మాటిని పెళ్లి చేసుకోరా. తాడు వంగరు నేనండి, నాకు పిల్లని ఎవడెత్తారు బాబాయ్? అదేంట్రా, జీవితంలో మనిషికో తోడునేడు అవసరం కదరా. అయినా అనాథగా పుట్టి అనాథగా పోతావో చెప్పు. ఆ అబ్బాయి గారు తోడున్నంత వరకు నేను అన్నది నింటి బాబాయ్. ఆయనకి నేను తోడు, నాకు ఆయన నీడ. ఈ జీవితానికి ఇలా కానిచ్చేద్దాం. సరిపోయిందిరా, దొందుకు దొందే. పెళ్లి చేసుకుని నువ్వేం పీకేవేంటి? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇదే డబ్బా అదే ఎక్స్ప్రెషన్ లేని ఫేసు. బా ఆ ప్రభాకర్ గారిని ఏం చేయాలో నెక్స్ట్ సిట్టింగ్లో చెప్తానన్నా. ఏం ప్రభాకర్ లేరా, ఈ థియేటర్లో కొత్త ప్రాబ్లం మోడ్ వచ్చింది, దాన్ని ఎలా ఎదుర్కోవాలని చూస్తున్నాను. ఒరే బావా, రోజు ఇదే టైంకి నేను చూస్తాను, జప్పుని సైకిల్ మీద వెళ్ళిపోతుంటాడు. వీడు కదేంటి బావా? గమనించలేదు బా. ఓసారి రివైండ్ చేసుకో. ఇప్పుడు స్లో మోషన్లో చూడు. ఈడా వీడు మన సూరమ్మత్తలుడు తాడిచెట్టి. వీడు రోజు టౌన్కి వెళ్ళి ఆ సినిమా చూసి వస్తుంటాడు. ఏడు చల్లారిపోయేలోపు ఇంటికి వెళ్ళిపోవాలి కదా, అందుకే ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోతుంటాడు. ఈ రోజుల్లో కూడా టౌన్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారా? సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, నెట్లోనే బోర్డు వచ్చేసి 1980s మోడల్. అబ్బాయి గారు, అబ్బాయి గారు లేండి అబ్బాయి గారు, థియేటర్లో సినిమా ప్లే అయిపోతుందండి. రేయ్ నిన్నెవడేమన్నాడు రా? నేనే లేదండి, దానికి అదే ప్లే అయిపోతుంది. పదండి. సాంబా నన్ను వెళ్ళని. రీల్ లేకుండా కూడా ప్లే అయిపోతుంది ఏంటండి? చెప్పొచ్చు కదా. ఏ కళ్యాణి, ప్రొజెక్టర్ ఆపేసిన ప్లే అయిపోతుందండి. ఓపెన్ చేయండి, మెయిన్ ఆపేయండి. అయినా ఆగడం లేదండి. రే గుండా నువ్వు పంచే, కిందికి వెళ్ళి ఆ జనాలు పంపించే. వెళ్ళు. రే గోండా, సినిమా ప్లే అయిపోతున్న టికెట్లు ఇవేంట్రా? మీకు ఎలా చెప్పండి రా, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి రా. అదేంట్రా, ఎన్నాళ్ళు దండం పెట్టి థియేటర్ రప్పించుకునేవాడివి, ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావేట్రా? బాబా మీ మంచి కోసమే చెప్తున్నాను రా, చచ్చిపోతారా, వెళ్ళిపోండి రా. సినిమా చూస్తే చచ్చిపోవడం ఏంట్రా? ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. రే హౌస్ఫుల్ అంట, నడండి నెక్స్ట్ షోకి వద్దాం. ఈ లోపు 90 వేద్దాం పదండ్రా. నెక్స్ట్ షోకి రారా, దీని చేత నీకు మసాజ్ చేయింతాను. రే గోండా, మార్నింగ్ షోకి వచ్చాను, హౌస్ఫుల్ బోర్డు పెట్టావు. మ్యాట్నీకి వచ్చాను, హౌస్ఫుల్ బోర్డే ఉంది. సర్లే ఎలాగైనా సినిమా చూద్దామన్న గంట ముందే, అంటే 5 గంటలకి ఫస్ట్ షోకి వచ్చాం, హౌస్ ఫుల్. అసలు మేము ఎలా కనబడుతున్నావురా నీ కంటికి? అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు నాకు తెలియాలి. ఏం జరుగుతుందిరా లోపల? కూల్. సినిమా చూస్తావా ఏంటి? లోపలికి వెళ్ళి సినిమా చూస్తావా? చూస్తాం కదా. థియేటర్ లోపలికి వెళ్ళిన అందరినీ చంపేస్తుందిరా అది. దాన్ని బయటికి ఎలా పంపాలని మేము చూస్తుంటే నువ్వు లోపలికి వెళ్తానంటావేంట్రా ఎర్ర గులాబీ? ఇంకోసారి చీప్ లిక్కర్ తాగేసి మార్నింగ్ షో చూస్తాను, ఫస్ట్ షో చూస్తాను, సెకండ్ షో చూస్తాను అన్నావు అనుకో, అది కాదు, నేనే చంపేస్తాను. వెళ్ళిపో. ఓ అమ్మో, దీని పోస్టర్ మీద చూస్తేనే ఎలా ఉందంటే సినిమాలో ఎలా ఉంటుందో. లోపలికి అస్సలు వెళ్ళకూడదు.
హౌస్ఫుల్. గుండా చెప్పండి అబ్బాయి. మందు తాగాలనిపిస్తుందిరా. తెమ్మంటారా? మా బాబు మా తాత తాగే బ్రాండ్ కాకుండా నువ్వు తాగే బ్రాండ్ తీసుకురా. అలాగే. చిన్నప్పటి నుండి నువ్వే నా సర్వస్వం అనుకుని బతికా. నా పరిస్థితి ఏంటి? మీరు పెళ్లి చేసుకొని పారిపోతే చేతనకి చెమటల గుళ్ళు నేను చక్రవర్తం చేసుకోవాలా? బంగారం లాంటి థియేటర్ని బూత్ బంగ్లా చేసింది కదండి, దాన్ని చంపేస్తానండి. రేయ్ గెస్ట్లు అలా తిట్టకూడదురా. ఏంటది గెస్టా? మందు అయితే మొత్తెక్కిద్ది అంటారు కానీ మీకు ఏకంగా మతిపోయింది. గోష్ట్ని బట్టి గెస్ట్ అంటారు ఏంటంటే. అసలు మీకు క్వశ్చన్ తెలుసా? థియేటర్లోకి వెళ్ళాలంటే ఉచ్చ పడిపోతుందండి. కళ్ళు మూసుకుని వెళ్తానండి. ఎక్కడ చూసేస్తానో భయమేస్తుంది. అది గెస్ట్ కాదండి, గోస్ట్. ఇక నా వల్ల కాదండి, దాన్ని చంపేస్తానండి. రారా. నీకు మందు ఎక్కువైంది అనుకో అక్కడికి వెళ్ళి పడుకో. తక్కువైంది అనుకో ఇదిగో ఇక్కడ ఉంది తాగు. అంతేగాని పిచ్చి పిచ్చిగా అరిచే ఉంటే కోస్తా. సారీ అబ్బాయి గారు, ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా ఒక్క నిమిషం అని చెప్పి 3000 చూపిస్తున్నావు ఏంటి? సారీ ఒక్క నిమిషం ఆగండి. అసలు ఇది కాదేంటో తేల్చేద్దాం. ఏంటంటున్నా? సినిమా పేరు 13? అవును. 13 సీన్లు ఉంటాయి. ఒకే ఒక్క సీన్ ఉంటుంది, బాగుంటుంది. గేడి తిండి అయితే ఒక్క నిమిషం. నేను వస్తానంటే ఈడు వస్తాడండి బయటికి. కర్రీది 3 రోజుల నుంచి చూస్తున్నాను అదే లింక్ ఉతకో.